మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నోకరు ఎన్నికి రాను ఫోటో తీసుకో. మందకృష్ణ నాయకత్వం. అటు జరిగే ఎన్నికి జరుగు. శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామంలో జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి లాయరు గౌరవనీయులు శ్రీ సిబి సురేష్ సార్ గారికి, అదేవిధంగా మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు, కడప జిల్లా ఇన్ఛార్జి గుండాల ఈశ్వరయ్య మాదిగ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి ప్రొద్దుటూరు నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జి యాడికి రమేష్ మాదిగ గారికి, అదేవిధంగా ఎంఆర్పిఎస్ నియోజకవర్గం మాజీ అధ్యక్షులు బాలయ్య గారికి, అదేవిధంగా శ్రీనివాసులు మాదిగ గారికి, సుధాకర్ మాదిగ గారికి, ఆంజనేయులు మాదిగ గారికి, అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. శిలాపలకం ఎక్కడే కానీ మన రాష్ట్రంలో ఎక్కడే కానీ శిలాపలకం ఓపెన్ చేయలేదు. మన కడప జిల్లా పొద్దుటూరులో ఫస్ట్ మనం స్టార్ట్ చేసినాము. మన గుండా ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్య అతిథిగా సిబి సురేష్ గారు, ఆయన మన జాతి కాదు కానీ కిషన్ గారికి ఎంతో ఆత్మీయుడు, శ్రేయభిలాషి. మన మాదిగలకు ఏం జరిగిన కూడా చిన్న విషయం జరిగిన కూడా సార్ గారు మనకు సహకారం చేస్తూ కోర్టు పరంగా అయితేమి, చేసే పరంగా అయితేమి సారు ఒక మాట ఫోన్ చేస్తే సారు నేను ఉండే లేకుండా సారే మనం మన సాయం చేశారు. కాబట్టి ఆయన ముఖ్య అతిథిగా ఆయన మనం ఆహ్వానించడం జరిగింది. ఏ చిన్న విషయం జరిగిన కూడా సార్ మనకు అర్ధరాత్రి ఫోన్ చేసి సార్ మనకు వెళ్తారు. మనకు ఆయన సార్ వైశాసు. ఆయన ఈరోజు మన దళితులు అంటే కానీ ఆయన ప్రేమ, అభిమానం. అందుకు సార్ మనం ఆహ్వానించడం జరిగింది. కిషన్కు ముఖ్య ఆప్తమిత్రులు వల్ల ఏమి అని ఈరోజు ఈ ప్రోగ్రానికి సార్ రావడం నాకు కూడా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గోపురం గ్రామ ప్రజలకి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారికి, రమేష్ గారికి, బాలయ్య గారికి, సుధాకర్ గారికి, సీని గారికి, బాలు, జాన్, వీళ్ళందరూ కూడా నిజంగా పోరాటం చేస్తూ ఉంటారు. ఎవరితో పోరాటం చేస్తున్నారు? అగ్రకులాలతో పోరాటం చేస్తారు. బాగా ధనబలం, రాజ్యబలం, మనుష్య బలము అన్నీ పెట్టుకునేటువంటి ఒక అగ్రకులాలతో అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి ఈ వీరులందరూ కూడా నిజంగా ఒక పెద్ద విజయాన్ని సాధించినారు. ఎట్లా సాధించినారంటే ఇంటింతై వటుడింతై అన్నట్లు మందాకృష్ణ మాదిగ అన్నగారు రాష్ట్రం దాటిపోయి కేంద్రం పోయి కేంద్ర పరిధిలో కూడా నరేంద్ర మోడీ గారిచే అనేక రకాలుగా ప్రశంసించబడి ఆయన మందాకృష్ణ మాదిగ నన్ను హత్తుకొని అన్నప్పుడు ఆయన భావోద్వేగానికి లోనై కృష్ణమాదిగన్న గారు, అటువంటి కృష్ణమాదిగన్న గారు, ఆ స్థాయిలో ఉండే కృష్ణమాదిగన్న గారు ఈ చిన్న న్యాయవాది సివి సురేష్ ఇంటికి 3 సార్లు వచ్చారు. 3 సార్లు
మా ఇంట్లోనే భోజనం చేసి భయ్యా అని పిలుస్తాడు, అన్నా అని నేను పిలుస్తాను. ఫోన్ చేసినా కూడా భయ్యా అని తప్ప వేరే మాట మాట్లాడు. ఎక్కడో దూరాలకు కనపడనంత దూరానికి వెళ్ళిపోయినాడు, కనపడనంత ఎత్తు ఎదిగినాడు, కనపడినంత ఒక స్థాయికి చేరుకున్నాడు. అటువంటి వ్యక్తి మన పొద్దుటూరుకు వస్తే భయ్యాని పిలవండి అని ఒకసారి చెప్తాడు. ఆ పిలుపు చాలు మనకు. నేను మీ అందరికీ కూడా సహాయం చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ అది. ఇకపోతే న్యాయపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటారు చిన్నవాళ్ళు, అంటే జ్ఞానము న్యాయ పరిజ్ఞానము లేనటువంటి వాళ్ళు, న్యాయపరమైనటువంటి విషయాలు తెలియని వాళ్ళు అనేక మందికి మోసగించబడుతుంటారు. అనేక వాటిలో సంతకాలు పెట్టడం, తెలియని వాటిలో సంతకాలు పెట్టడం, లోన్లు తీసుకునేప్పుడు తెలియక మన పేర్లతో తీసుకునేప్పుడు మన ఆధార్ కార్డు ఇచ్చి సంతకాలు పెట్టడం, ఇవన్నీ కూడా చాలా జరిగి ఎన్నో కేసులు నా దగ్గరికి వచ్చాయి. ముఖ్యంగా కిరణ్ వాళ్ళ మదర్ పేరుతో లోన్ తీసుకొని 7 లక్షల చిల్లర లోన్ ఉందని చెప్పి ఒకరోజు ఉన్నటువంటి నోటీసు, ఆ నోటీసుకు ఎట్ట చేయాలో మనం చేసి ఆ రోజు అతన్ని బయట వేయడం జరిగింది. అంటే ఒక న్యాయపరమైనటువంటి చిక్కులు ఎక్కువగా చిన్న జనాల్లో, అంటే న్యాయ పరిజ్ఞానం లేనటువంటి ప్రజల్లో ఎక్కువగా వస్తుంటాయి. అటువంటి ఫోన్లో చెప్పినా లేదా వచ్చినా నేను వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. జాన్ అన్న మొన్న వచ్చి మాట్లాడారు, రమేష్ అన్న మొన్న వచ్చి మాట్లాడారు, బాలయ్య చాలాసార్లు మాట్లాడారు, సుధాకర్ ఎప్పుడు టచ్లో ఉంటారు, తర్వాత సీను రెగ్యులర్, ఓబ్లేస్ వాళ్ళది ఇప్పటికి ఇంకా జరుగుతూ ఉంది కేసు. అంటే ఇవన్నీ నువ్వు ఒక్కనివే చేస్తున్నావు అంటే కాదు, మీ అందరి సమిష్టి ప్రేమతో సమిష్టి అభిమానంతోనే నేను చేయగలుగుతున్నాను. ఒక న్యాయవాదిగా మీకు కావలసినంత అండ, న్యాయపరమైన అండ నేను ఇవ్వగలనని నేను ఈ సందర్భంగా మందా కృష్ణమాదిగ అన్నకు ప్రేమతో నేను ఇచ్చేటువంటి కానుకగా ఇది నేను చెప్తూ ఈ విషయంలో మీ అందరికీ నా తరఫున హామీ ఏమంటే, ఏ క్షణంలో మీకు న్యాయపరమైన అడ్డంకులు వచ్చినా, పోలీసు నుంచి ఇబ్బంది వచ్చినా, రెవెన్యూ నుంచి ఇబ్బంది వచ్చినా నేను ఉంటానని హామీ ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మండలం కేంద్రమైన గోపవర గ్రామంలో మరి ఈరోజు మందా కృష్ణమాదిగ గారి శిలాఫలకం దండోర జెండా ఎగురవేయడానికి వచ్చిన మరి న్యాయవాది సివి సురేష్ గారికి, మరి అదేవిధంగా సుధాకర్ గారికి, ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి రమేష్ గారికి, మరి మండల ఇన్ఛార్జి తులసిరాముడు గారికి, మరి ఇక్కడ ఉన్న అందరు కూడా బాలయ్య గారికి, పేరు పేరు నరసింహన్నకి మరి పేరు విన్న ధన్యవాదాలు. మరి ఈరోజు 30 సంవత్సరాల, 1 సంవత్సరం అవుతుంది, 31 సంవత్సరం. మరి 94 జూలై 7వ తారీఖు నాడు ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో ఒక 25 మంది యువకులతో స్థాపించిన ఈ ఉద్యమము ఈరోజు గ్రామం మండలం కాకుండా రాష్ట్ర జిల్లా కేంద్రవాదిగా రాజధానికి కూడా ఈరోజు ఈ 17 రాష్ట్రాలలో కూడా ఈరోజు ఎంఆర్పిఎస్ మందా కృష్ణమాదిగ గారిని ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యమ కార్యాచరణ అంత దూరం వెళ్ళిపోయింది. కానీ దీని ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలా. ఎందుకంటే వర్గీకరణ లేని మాదిగల భవిష్యత్తు లేదు. అది ఎస్సీలలోనే 59 కులాలకు ఉమ్మడి ఆస్తి 15%. ఈ 15%లో 13% వరకు ఒకే కులం అనుభవిస్తుంది. కాబట్టి మాదిగలకు అన్యాయం జరుగుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మందా కృష్ణమాదిగ గారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి మరి ఈరోజు దేశమంతా కూడా చూసే విధంగా మన ప్రధానమంత్రిని కూడా రప్పించి మరి ఈరోజు వర్గీకరణ సాధించుకున్న ఘనత కూడా మరి ఈరోజు మనకు ఉంది. కాబట్టి ఈ వర్గీకరణ కోసం ఈ 30 సంవత్సరాలలో ఎన్నో విజయాలు సాధించడం. ఈరోజు వృద్ధులు వితంతులకు 4,000 రూపాయలు పింఛను, ఆరోగ్యశ్రీ ప్రతి కుటుంబంలో ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. దానికి ప్రైవేట్ ఆసుపత్రి పోతే కూడా, కార్పొరేట్ ఆసుపత్రిలో పోతే కూడా ఫ్రీగా ఆపరేషన్లు జరుగుతున్నాయి. మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు, ఆకలి కేకల బియ్యం కోసం, ఇట్లా ఈ దేశంలో అణగారిన వర్గాల కోసం, అంచివే ఉన్న వాళ్ళ కోసం మందా కృష్ణమాదిగ గారు మాట్లాడినారంటే ఖచ్చితంగా మరి డిపార్ట్మెంట్ అయితేనేమి, మేధావులు అయితేనేమి ఖచ్చితంగా స్పందిస్తారు. దానికి ఖచ్చితంగా
స్పందించి వాళ్ళకి న్యాయం జరుగుతుందనేది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అందరికి కూడా స్పష్టంగా తెలుసు. ఈరోజు అన్న చెప్పినట్లు మరి ఈరోజు అన్న కూడా మరి ఈరోజు నిజంగా దళితుల కోసం మరి చాలా లాయర్లు అంటే కొంతమంది వృత్తి కోసమే పనిచేస్తుంటారు. కానీ అట్లా వృత్తి కాకుండా సరే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకొని ఈరోజు కోర్టులో వాదిస్తున్నారంటే నిజంగా అన్నకు ధన్యవాదాలు. మరి ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అది ఓసీలో కావచ్చు, ఎస్సీలో కావచ్చు, బీసీలో కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు సమాజంలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా విలువ పెరుగుతుంది. కాబట్టి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి ఎన్నో విజయాలు సాధించడం, ఇంకా సాధించుకునేటువంటి దండి ఉన్నాయి. రేపు జూలై 7వ తారీఖు నాటికి కరెక్ట్గా ఉద్యమం స్టార్ట్ చేసి 31 సంవత్సరం అవుతుంది. ఈ 31 సంవత్సరం సందర్భంగా ప్రతి గ్రామంలో జెండాలు ఎగిరేయాలని, మరి వర్గీకరణ సాధించుకునే ఫలాలను మనం కూడా ఇప్పుడన్నా చెప్పినట్లు ప్రధానమంత్రి నీకు దేశంలో ఒక కుల సంఘానికి మన దేశ ప్రధానమంత్రి రావాలంటే రాడు, అంత ఆషమాష విషయం కాదు. కానీ దేశ ప్రధానమంత్రిని రప్పించుకొని మరి ఆయన దూరాన మరి ఈరోజు వర్గీకరణ సాధించుకున్నాం. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీని నమ్మినాం, మరి అన్ని పార్టీలను కూడా నమ్మినాం, వైసీపీని, టీడీపీని అన్ని పార్టీలను కూడా నమ్మినాం. కానీ ఏ పార్టీ కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసింది తప్ప చేయలేదు. కానీ పెద్దలు నరేంద్ర మోడీ గారు వచ్చి మరి మందకృష్ణ మాదిగ గారిని కౌలించుకొని ఓదార్చి, మందకృష్ణ మాదిగ గారు నీకు అన్ని పార్టీలు మోసం చేసినాయి, నేను చేస్తానని చెప్పి మాట ఇచ్చి ఆ మాట ప్రకారమే ఈరోజు జనవరి నెలలో మరి వర్గీకరణ అయిపోయింది. మరి దానికి ఆర్డినెన్స్ కూడా చేసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈరోజు వర్గీకరణ డిఎస్ వదలకుండానే, మనకు ఇంకోటి అదృష్టం ఏమిటంటే డిఎస్ వదలకుండానే వర్గీకరణ ప్రకారమే ఈరోజు ఇప్పుడు పరీక్షలు కూడా అయిపోయినాయి అనుకుంటా. కానీ 6.5% మనకు, 7.5% మాలలకు, 1% ఆది ఆంధ్ర రెల్లికి మన ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు జరుగుతుంది. మరి తెలంగాణలో కూడా 15%లో 9% మాదిగలకు, 5% మాలలకు, 1% ఆది ఆంధ్ర రెల్లికి పోయింది. కాబట్టి మనం 30 ఏళ్లలో ఏదైతే సాధించగలుగున్నామో అనుకున్నామో అది సాధించినాం మనం. కానీ సాధించినాక మళ్ళీ అంతటితోనే ఊకుండకుండగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్ల ఖచ్చితంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే ఖచ్చితంగా రాజకీయ చైతన్యం రావాలా. అది రాజకీయంతోనే సాధ్యమవుతుంది అన్నట్ల రేపు భవిష్యత్తులోన దళితులపైన, మాదిగలపైన, అట్టడుగున ఉన్న వర్గాలపైన అందరూ కూడా చైతన్యం తీసుకొని వచ్చి ఒక రాజకీయ శక్తికి ఎదగల, తర్వాత మన ఉద్యమం అనేది ఇట్లే కొనసాగాల అనే ఉద్దేశంతోనే ఈరోజు నిర్మాణం చేపట్టాలా. ప్రతి గ్రామంలో కమిటీలు వేయాలా, ప్రతి గ్రామంలో ఇట్లా జెండా ఎగిరేయాలా, రాబోయే తరాలకు మనం కూడా అందించాలా. చదువుకునే పిల్లలని మండల అధ్యక్షులు పెట్టాలా, చదువుకునే పిల్లలను గ్రామ అధ్యక్షులు పెట్టాలా. ఎందుకంటే నాకు ఇప్పుడు 61 సంవత్సరం, మరి ఇట్లా నరసింహులన్నకు ఒక 60 ఉంటాయి. ఇట్లా మాలాంటి వాళ్ళ వల్ల 31 సంవత్సరం ఉద్యమాలు చేసినాం. మరి ఇంకా ఈ ఉద్యమం ఇంకా 100 సంవత్సరాల్లో, 200 సంవత్సరాల్లో, 1000 సంవత్సరాల్లో బతికుండాలంటే మరి కొత్త తరం రావాలా. కొత్త తరానికి మనం అవకాశం ఇవ్వాలా, విద్యావంతులు తీసుకురావాలా ఉద్యమలే. అప్పుడే ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు, మన జాతీయ ముల్లంగి అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఆయన ఒక ప్రొఫెసర్ ఆయన. కాబట్టి ఇట్లా మేధావులందరినీ కూడా అన్న తీసుకొస్తున్నాడు, ఉద్యమంలో పనిచేస్తున్నారు. గ్రామ స్థాయిలో కూడా గ్రామ అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ కొంత విద్యావంతుల్ని పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలా. ఎందుకంటే ఈ భారతదేశంలోన మన ఉద్యమం ఉన్నట్లు కూడా ఏది లేదని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన నాయకుడు కూడా ఇట్లే ఉన్నాడు. మందకృష్ణ మాదిగ గారు కూడా నీతి నిజాయితీగా, కమిట్మెంట్గా, అది పదవులుగా కావచ్చు, లేదంటే డబ్బు కావచ్చు, ఏమిటి కూడా బిండు కాకుండా ఆయన ఏది ఆశించకుండా ఒక మాదిగ జాతి కోసం, సమాజంలో అణగారిన కులాల కోసం, అంచివేతకు గురైన కులాల కోసమే ఈరోజు ఆయన పాటుపడుతున్నాడు. కాబట్టి ఆయన అనుకునే ఆశయాన్ని మనం నెరవేర్తాం. ప్రతి గ్రామంలో కమిటీలు వేద్దాం, ప్రతి గ్రామంలో జెండాలు నాడదాం. ఖచ్చితంగా రేపు జూలై 7 తర్వాత మళ్ళీ 15 కానీ, 16 కానీ, 20 కానీ విశాఖపట్నంలో అరకులోన మరి 2 రోజులు 3 రోజులు జాతీయ కార్యవర్గం ఉంటుంది. ఆ కార్యవర్గంలో అన్నగారు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు. అది పార్టీ నిర్ణయం తీసుకోవచ్చు, అది ఉద్యమ కార్యాచరణ తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇంకా అంబేద్కర్ ఆశించిన ఆశయాలు ఇంకా జరగడం లేదు, బాబు జగజీవన్ రావు ఆశించిన ఆశయాలు జరగడం లేదు, జ్యోతిరావు పులి ఆశించిన ఆశయాలు జరగడం లేదు. కాబట్టి అట్లాంటివన్నీ మిగిలినాయి. ఇంకా అవన్నీ కూడా తీసుకోవాలి ముందుకి. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైనటువంటి మాన్యశ్రీ పద్మభూషణ్ అవార్డు గ్రహీత మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎంఎస్పీ పార్టీ పొద్దుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జి యాడికి రమేష్ మాదిగ గారు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలయ్య మాదిగ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఈశ్వరయ్యన్న గారు, అదేవిధంగా పొద్దుటూరు నియోజకవర్గంలో మాదిగలకు అత్యంత అభిమాని, మాదిగలకు న్యాయపరంగా సహాయం చేసే వ్యక్తి, ఆర్థికంగా
సహాయం చేసే వ్యక్తి మన గౌరవనీయులు న్యాయవాది సివి సురేష్ సార్ గారికి అందరికీ ఉద్యమ అభివందనలతో నేను ఈరోజు తెలియజేయడం ఏమనగా, మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఒక మాదిగలకు మాత్రమే కాదు నాయకుడు, ఆయన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, అగ్రవర్ణ కులస్తుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి అయితేనేమి, ప్రతి ఒక్కరికి మరో అంబేద్కర్గా ఆయన పోరాటం ఫలితంగానే ప్రతి ఒక్క న్యాయ సలహాలు అయితేనేమి, ప్రభుత్వాలు ఏదన్నా నిర్ణయం తీసుకోవాలనుకుంటే మందకృష్ణ మాదిగ గారు ఆదేశాల మేరకే ఇది కరెక్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్క నిర్ణయం ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగానే ఆయన పోరాటం చేశారు. కాబట్టి ఆయనను మనం కేవలం మాదిగ వ్యక్తిగానే చూడకూడదు. ప్రతి ఒక్క అందరికీ ఆయన అనుకూలమైన వ్యక్తి. సామాజికమైన అన్ని సామాజిక వర్గాలు, ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, ఓసీలు అయితేనేమి, ఎక్కడైతే అనుసుకబడి ఉంటుందో అణగారిన వ్యక్తుల కోసం పోరాడిన వ్యక్తి. కాబట్టి ఆయనను మనము కేవలం కుల సంఘ నాయకుడిగా చూడుకోకుండా యావత్ భారతదేశంలో మరో అంబేద్కర్గా చూడాలని చెప్పేసి నేను ఈ సమాజానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క గోపవరం పంచాయతీలో గోపవరం గ్రామం నందు మాదిగలు ఈరోజు మరో అంబేద్కర్ అయినటువంటి మందకృష్ణ మాదిగ గారి జెండా ఆవిష్కరణ చేసినందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతగా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా రాజ్యాధికారం వైపు వెళ్ళాలంటే ఒక మందకృష్ణ మాదిగ అడుగుజాడలు నడుస్తేనే మనకు సామాజిక న్యాయం రాజ్యాంగం వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.